అక్క అక్క బాగున్నారక్క? బాగున్నా. అక్క సరే, ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అది టీడీపీలో. అదే అదే నాకు అర్థమైంది అక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. అక్క ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. అక్క ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. అక్క మనమైతే ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. అక్క రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. అవును లేక ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని వల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా నిజమేనక్క. అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి ఈ రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ. కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకత ఉంది కదా. కుమార్ కూడా పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్దామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదక్క. అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. అవునక్క. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు బట్ట మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను. నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా తిరగలేడు. ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, అదేలేండి, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. అవునులేక అది మరీ డైరెక్ట్ కదా. వద్దు అని చెప్పా నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా. సరే రాజేంద్ర, అట్లేక.